ఏపీ మద్యం రవాణా కేసులో అరెస్టైన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రిమాండ్ రిపోర్టులో దర్యాప్తు సంస్థ ఈడీ కీలక అంశాలను ప్రస్తావించింది. మద్యం రవాణాలో 11,95,00,000 రూపాయలు కారుమూరి ఖాతాలోకి వెళ్లినట్లు ఈడీ పేర్కొంది. మొత్తం 18,09,00,000 రూపాయల మేర మనీ లాండరింగ్ జరిగినట్లు కారుమూరి రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది. రాజకీయ పలుకుబడిని ఉపయోగించి కారుమూరి నాగేశ్వరరావు అక్రమాలకు పాల్పడ్డారని, అక్రమ నగదుతో అప్పులు తీర్చారని, స్థిరాస్తులు కొనుగోలు చేశారని తేల్చి చెప్పింది. పుట్టినరోజు వేడుకలకు, ఖరీదైన వాచ్లు కొనుగోలుకు, విమాన ఛార్జీలకు నగదు వినియోగించినట్లు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది. మరోవైపు రాజకేశ్వరరెడ్డికి నెలకు 50 లక్షల రూపాయల నుంచి 60 లక్షల వరకు చెల్లింపులు జరిగాయని స్పష్టం చేసింది. లిక్కర్ రవాణా కేసులో కారుమూరికి ఇప్పటికే 10 నోటీసులు ఇచ్చామని, దర్యాప్తును అడ్డుకునేందుకు విచారణకు రాకుండా తప్పించుకుని తిరిగారని కారుమూరి రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది. మద్యం రవాణా కాంట్రాక్టులతో సంపాదించిన అక్రమ నగదును కారుమూరి తన కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి మళ్లించారని తెలిపింది. సబ్ కాంట్రాక్టర్ నుంచి 50% వాటా వసూలు చేశారని, అక్రమ నగదుతో మైనింగ్ లీజు హక్కులు పొందినట్లు గుర్తించామని ఈడీ తేల్చి చెప్పింది. మద్యం రవాణాలో ఒక్కో కేసుకు కిలోమీటర్కు 13 రూపాయల చొప్పున వసూలు చేశారని, సెగ్మా నుంచి సుదర్శన్ కన్స్ట్రక్షన్ పేరుతో సబ్ కాంట్రాక్టు పొందారని, వచ్చిన ఆదాయంలో 85% కారుమూరి కుటుంబానికి, 5% సుదర్శన్ కన్స్ట్రక్షన్ కు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారని ఈడీ అధికారులు కారుమూరి రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. ఏపీ మద్యం రవాణా కేసులో అరెస్టైన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రిమాండ్ రిపోర్టులో దర్యాప్తు సంస్థ ఈడీ కీలక అంశాల్ని ప్రస్తావించింది. మద్యం రవాణాలో 11,95,00,000 రూపాయలు కారుమూరి ఖాతాలోకి వెళ్లినట్లు ఈడీ పేర్కొంది. మొత్తం 18,09,00,000 రూపాయల మేర మనీ లాండరింగ్ జరిగినట్లు కారుమూరి రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది. రాజకీయ పలుకుబడిని ఉపయోగించి కారుమూరి నాగేశ్వరరావు అక్రమాలకు పాల్పడ్డారని, అక్రమ నగదుతో అప్పులు తీర్చారని, స్థిరాస్తులు కొనుగోలు చేశారని తేల్చి చెప్పింది. పుట్టినరోజు వేడుకలకు, ఖరీదైన వాచ్ల కొనుగోలుకు, విమాన ఛార్జీలకు నగదు వినియోగించినట్లు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది. మరోవైపు రాజకేశ్వరరెడ్డికి నెలకు 50 లక్షల రూపాయల నుంచి 60 లక్షల వరకు చెల్లింపులు జరిగాయని స్పష్టం చేసింది. లిక్కర్ రవాణా కేసులో కారుమూరికి ఇప్పటికే 10 నోటీసులు ఇచ్చామని, దర్యాప్తును అడ్డుకునేందుకు విచారణకు రాకుండా తప్పించుకుని తిరిగారని కారుమూరి రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది. మద్యం రవాణా కాంట్రాక్టులతో సంపాదించిన అక్రమ నగదును కారుమూరి తన కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి మళ్లించారని తెలిపింది. సబ్ కాంట్రాక్టర్ నుంచి 50% వాటా వసూలు చేశారని, అక్రమ నగదుతో మైనింగ్ లీజు హక్కులు పొందినట్లు గుర్తించామని ఈడీ తేల్చి చెప్పింది. మద్యం రవాణాలో ఒక్కో కేసుకు కిలోమీటర్కు 13 రూపాయల చొప్పున వసూలు చేశారని, సెగ్మా నుంచి సుదర్శన్ కన్స్ట్రక్షన్ పేరుతో సబ్ కాంట్రాక్టు పొందారని, వచ్చిన ఆదాయంలో 85% కారుమూరి కుటుంబానికి, 5% సుదర్శన్ కన్స్ట్రక్షన్ కు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారని ఈడీ అధికారులు కారుమూరి రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు.